హాయ్, నేను మీ సతీష్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చింకాలతో చేపలు అయితే ఉన్నాయి. వీటిని అయితే తట్టు చేపలు అంటారు, అలాగే ఇక్కడ ఉన్న దాంట్లో సావాడ్లు అంటారు, ఇంగ్లీష్ లో రిబ్బన్ ఫిష్ అంటారు. చాలా ఎక్కువ చేపలను అయితే పట్టారు ఈ మత్స్యకారులు అయితే. ఇన్ని ఎక్కువ చేపలను పెద్ద పెద్ద నావల మీద, పెద్ద పెద్ద బోట్ల మీద వేట చేసి ఉంటారు అనుకోవచ్చు. అది ఏమీ కాదు, చాలా చిన్న బోటు మీద అయితే వేటాడారు. ఆ బోట్ ని చూస్తే మీరే షాక్ అయిపోతారు, ఎందుకంటే ఇంత చిన్న బోటు మీద ఇన్ని ఎక్కువ చేపలు పడతారా అనేసి. చూసారు కదా ఎంత చిన్న బోటు. దీన్ని అయితే మా ఊర్లో అయితే పడవని పిలుస్తాము. ఇంజిన్ మోటార్లు లేకుండా అయితే ఎరలపై వేటాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. గ్యాప్ లేకుండా చేపలు తెస్తూనే ఉన్నారు సింకలతో. చూడండి, ఈ పడవడం నడపడానికి అయితే తెడ్లు ఉపయోగిస్తారు. తెడ్లు అంటే మా లాంగ్వేజ్ లో కత్తాబులు అంటారు. ఈ అలలపై వెళ్ళేటప్పుడు ఎంత ప్రమాదం ఉంటుందో, తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే ప్రమాదం ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా, చేపలు అయితే వాటలు వేసుకుంటున్నారు. ఈ చిన్న పడవను దించడానికి 10 నుంచి 15 మంది వరకు అవసరం ఉంటది. అలాగే పైకి లాగేటప్పుడు కూడా సేమ్ అంతే మంది అవసరం ఉంటది. అలాగే సహాయం చేసే వాళ్ళకి ఇలాగ చేపలు ఇస్తుంటారు. ఈ రోజు అయితే మా మత్స్యకారులుగా వాళ్ళ ఆనందానికి అయితే అంతులో ఉండవు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి.